అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన వేళ భారత్ కౌంటర్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ అదనపు టారిఫ్లు, జరిమానాలతో తక్షణం ప్రభావితమయ్యే రంగాలను రక్షించుకునేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. మన జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహించబోతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్, రష్యా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో తదితర దేశాల్లో భారత్ ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఆయా దేశాల్లో మన ఉత్పత్తులకు మార్కెట్ను మరింత విస్తరించేలా ఈ ప్రోగ్రాంలు ఉండనున్నాయి. మన వస్తువుల నాణ్యత, సుస్థిరత గురించి ఆయా దేశాలకు చాటి చెప్పేలా ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. సరికొత్త టెక్స్టైల్ ఉత్పత్తులతో ఆయా మార్కెట్లలో మన దేశం ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ కార్యాచరణ ప్రతిపాదించారు. ప్రస్తుతం భారత్ 220 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇందులో ఈ ప్రతిపాదిత 40 టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో మార్కెట్ షేర్ పెంచుకుంటే అది మన పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కల్పించనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం, సూరత్, పానిపట్, తిరుపూర్, భదోహి వంటి ప్రాంతాల్లో పేరొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ 40 దేశాల్లో ప్రచారం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇప్పుడు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, అమ్మకం, కొనుగోలుదారులతో సమావేశాలు, యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతోంది భారత్. తద్వారా భారత వాణిజ్య రంగాన్ని రక్షించుకోవాలని చూస్తోంది. అమెరికా భారత్పై విధించిన 50% సుంకాలు $48 బిలియన్ల విలువైన ఎగుమతులను ప్రభావితం చేస్తాయని అంచనా. టెక్స్టైల్స్ $10.3 బిలియన్, జెమ్స్ అండ్ జ్యువెలరీ $12 బిలియన్, సీ ఫుడ్ $2.24 బిలియన్ల, లెదర్ $1.18 బిలియన్ల, కెమికల్స్ $2.34 బిలియన్ టారిఫ్లు వల్ల నష్టపోతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం ఈ సుంకాల వల్ల భారత ఎగుమతులు 40 నుంచి 50% తగ్గవచ్చు. కొన్ని రంగాల్లో 70% వరకు నష్టం జరగవచ్చు. తిరుపూర్, నోయిడా, సూరత్లోని టెక్స్టైల్ యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేశాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ హెచ్చరించింది. ఈ సుంకాలు బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎగుమతులను ధరపరంగా అననుకూలంగా మార్చాయి. ఇవి అమెరికా మార్కెట్లో 10 నుంచి 25% సుంకాలను మాత్రమే ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో ప్రకటించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ను వేగవంతం చేస్తోంది. 25,000 కోట్ల విలువైన ఈ మిషన్ ట్రేడ్, SEZ సంస్కరణలు, వేర్ హౌసింగ్, ఈ కామర్స్ హబ్లు, బ్రాండ్ ఇండియా ప్రమోషన్ను కవర్ చేస్తుంది.